హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జాయ్ ఇషిది ఒక సాంగ్ షూట్ ఉందనమాట. దానికోసం అని చెప్పేసి కొంచెం గేమ్ జోన్లో కూడా కొద్దిగా షూట్ చేద్దామని చెప్పేసి మేము వెళ్ళాము. ఇది ఎక్కడుందంటే నీరు ప్రగతి పార్క్కి లెఫ్ట్ సైడ్లో ఉంది. లెఫ్ట్ సైడ్లో సెకండ్ ఫ్లోర్లో ఉందన్నమాట. బౌన్స్ అని చెప్పేసి ఒక గేమ్ జోన్ ఉంది. కొత్త గేమ్ జోన్ ఉన్నట్టుంది, అందుకోసం చాలా నీట్గా చాలా బాగా ఉందన్నమాట. సో చూడండి, ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఈవెన్ లిఫ్ట్ కూడా ఉంది పైకి వెళ్ళడానికి. సో ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంట్రన్స్లోకి వచ్చేలోపు ఇలా మొత్తం బొమ్మలతో నింపేసినారు. మనం ఏమైనా కొనాలంటే కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వన్ ఇయర్ వ్యారంటీతో ఒక కార్డ్ అయితే మనకి ఇస్తారు. మనము ఎంత అమౌంట్ ఇస్తే అంత పాయింట్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఎక్కువ అమౌంట్ ఇచ్చినాము అనుకోండి, ఎక్కువ పాయింట్స్, కొంచెం ఆఫర్తో పాటు ఎక్కువ పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఇట్లా సాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. పిల్లలు ఆడుతుంటారు కదా, ఆడేటప్పుడు ఏది డస్ట్ పార్టికల్స్ అంటుకోకుండా పిల్లల కాళ్ళకి. సో ఇట్లా సాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. జాయ్ ఈషి అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఆల్రెడీ ఈషి ఒకసారి వచ్చింది కాబట్టి తనకి బాగానే ఐడియా ఉంది. జాయ్ ఫస్ట్ టైం అనమాట రావడం. పిల్లలు అయితే మాత్రం ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు వాళ్ళు ఎంజాయ్ చేసేది చూస్తే మాకు కూడా దుంకుదామా అనిపించింది దాంట్లో. అట్లా అనిపించింది. అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. ఈషి అయితే అప్పుడు పోయినసారి ఒక్కతే ఆడింది కదా, ఈసారి మాత్రం ఇద్దరు కదా, కొంచెం బాగా యాక్టివ్గా ఆడుకుంది అనమాట. చాలా బాగుంది అసలు నిజంగానే. ఎవరైనా అనంతపూర్లో ఉంటే డెఫినెట్లీ దీన్ని ఒకసారి విజిట్ చేయండి. చిన్నపిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ ఏమంటారు, ఒక్కొక్క రూమ్లో మనకు డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ బాల్స్ రూమ్లో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ కిచెన్ కంపార్ట్మెంట్ ఉంది. అదేవిధంగా పిల్లలకి మనము ఏమంటారు, స్టిక్కర్స్ కానీ బిల్డింగ్ బ్లాక్స్ కానీ, తర్వాత చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా బాగా ఎంజాయ్ చేసినారు పిల్లలు అయితే మాత్రం. నేను ఎక్కువగా షూట్ చేయలేకపోయినా కానీ పిల్లలకి అయితే మాత్రం చాలా బాగున్నాయి. తర్వాత ఇంకా ఏంటి అంటే, ఈ 1 ఇయర్ వ్యారంటీ కార్డ్ తీసుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అది ఉన్న వాళ్ళకైతే మాత్రం డెఫినెట్లీ ఏమంటారు, పాయింట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎంత కావాలో అంత పాయింట్స్తో మనం పిల్లల్ని ఆడిపించవచ్చు. ఒక్కొక్క రూమ్కి కొన్ని పాయింట్స్ ఉంటాయి. హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలా మనం అమౌంట్ మన మినిట్స్ని బట్టి అమౌంట్ ఉంటుంది. సో జాయ్ ఈషి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసినారు. మా తమ్ముడు మా చెల్లి కూడా వచ్చినారు కదా, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మరి ఎట్లా ఎంజాయ్ చేసినారు ఏంది అనేది మరి ఈ వీడియో మొత్తంలో చూసేయండి. అండ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే, షేర్ చేయకపోతే, కమెంట్ చేయకపోతే కమెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో మొత్తానికైతే మరి ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ బర్త్డే పార్టీస్కి లేదంటే ఏమైనా కిట్టి పార్టీస్కి రూమ్ కూడా ఉంది అనమాట ఒకటి. చాలా మంచిగా వాళ్ళే డెకరేట్ చేసినారు. లేదు మేము పర్సనల్గా ఏమైనా డెకరేషన్ చేసుకుంటాము అంటే కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అది కూడా పర్ అవర్ ఇంత అని చెప్పేసి ఉంటుంది. అది మనకు ఈ బౌన్స్ కార్డ్ ఉంటుంది కదా, మనకి వ్యారంటీ కార్డు, ఆ కార్డుకి సంబంధించి ఉండదు. ఆ కార్డుకి సపరేట్ మళ్ళీ తీసుకోవాలన్నమాట అది. కాబట్టి ఎవరైనా బర్త్డే పార్టీస్, కిట్టి పార్టీస్ ఉన్న వాళ్ళు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డీటెయిల్స్ కనుక్కొని డెఫినెట్లీ మనం డీల్ సెట్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి వ్యూ ఉంది. లోపలే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. సో అదే అనమాట. మరి జాయ్ ఈషి ఎట్లా ఎంజాయ్ చేసినారు అనేది మరి ఈ వీడియోలో చూసేయండి.
మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్లీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.